కేరళలో కురిసిన వర్షం వల్ల వరద బాధితులను ఆదుకుందాం, విరాళం ఇవ్వండి అంటూ భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు బైపాస్ నిరువైపులా ఉన్న షాపులకు వెళ్లి ఆర్థిక సాయాన్ని అందించమని షాపుకు తిరిగారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, వల్లి రాజబాబు మాట్లాడుతూ, మన దేశంలో అంతర్భాగమైనటువంటి కేరళ రాష్ట్రంలో గత 5 రోజుల క్రితం కురిసిన వర్షం మరియు వరదలు కారణంగా విపరీతమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిందని, అక్కడున్న ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకున్నప్పటికీ మనం కూడా మానవ దృక్పథంతో కేరళ రాష్ట్రానికి ఆర్థిక సాయాన్ని అందించాలనే దృక్పథంతో నిధి వసూలు చేయడం జరిగింది అంటూ తాళరేవు మండలం కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాల నాయకులు ఈ నిధి వసూలుకు సహకరించిన చిరు వ్యాపారస్తులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వడ్డీ ఏడుకొండలు, విపర్తి శ్రీనివాస్, పులవ్వ, కూర గోపాలకృష్ణ, అదృష్ట దీపుడు, సతీబాబు, ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు. 5 రోజుల క్రితం కేరళ రాష్ట్రంలో విపరీతమైనటువంటి వరదలు వచ్చి కొండ చర్యలు విరిగిపడి అపారమైనటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. కేరళ ప్రజలను ఆదుకోవడంలో కూడా మనందరం కూడా మానవతా దృక్పథంతో సహకరించాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిధి వసూలు ప్రారంభించాము. ఈ నిధి వసూలుకి సహకరించినటువంటి వ్యాపారస్తులకు, ప్రజలకు అందరూ కూడా సిపిఎం పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతర్భాగమైనటువంటి కేరళ రాష్ట్రంలో గత 5 రోజుల క్రితం పెద్ద ఎత్తున తుఫాను జరిగింది. ఆ తుఫాన్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటున్నప్పటికీ మనం మానవతా దృక్పథంతో మన తాళరేవు మండలంలో కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ శంకరపాలెం, అలాగే మన యానం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ వ్యాపారస్తుల అందరి దగ్గరికి తిరిగి ఆర్థిక సహకారం కోరుతూ ఉన్నాం. అందరూ కూడా మానవతా దృక్పథంతో అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ సిపిఎం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.